కవిత ఫేస్బుక్లో కమెంట్స్ ఏమొచ్చినాయి, కవిత నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు అసలు తనని ఏమంటున్నారు అనేది కూడా మనం ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాము. కవిత ఫేస్బుక్ అకౌంట్లోకి వెళ్తే ఒక్కసారిగా కింద అందరూ కమెంట్స్ ఏం పెట్టినారు, కవిత ఫేస్బుక్లో కమెంట్స్ ఏం పెట్టినారు అనేది ఒక్కసారి మనం చూద్దాం. రేపటి నుంచి ఏమంటారు, నన్ను ఒకరు బీజేపీ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకరు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకరు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుంది అంటారు, ఇంకొకరు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుంది అంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది కేసీఆర్ బ్లడ్, నాకు తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తాను. కానీ దేవుడు లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిరంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా. అందుకే చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే. ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు నేను మా నాన్నకు రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ 70, 80, 90 రోజుల నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకి మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోవాలి. ఇలా తీసుకుంటున్నాను, ఎందుకంటే విషయం నాది కదా. ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఇలా దేశంలో ఏ మూలకు పోయినా, ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతో నేను పని. ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేది పోతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏమైంది? తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతుంది. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదు వచ్చింది. ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటి పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా. నేను గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక కమెంట్ పెడితే మేము 10 ఇస్తాం. ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటున్నా. పెద్ద సార్ దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఇగో సో ఒక్కసారి చూద్దాం మనం కమెంట్స్ ఏమొస్తున్నాయి. ఇది కవిత అఫీషియల్ పేజ్, ఇది కవిత అఫీషియల్, కవిత కల్వకుంట్ల అఫీషియల్ పేజ్. సో ఫేస్బుక్ పేజ్లో ఈ వీడియోస్ కింద వచ్చినటువంటి కమెంట్స్, సోషల్ మీడియాలో మీరు ఎన్ని విమర్శలు చేయించినా నేను అనుకున్నది చెప్తాను అని పోస్ట్ చేసినటువంటి వీడియో. సో కేటీఆర్ మంచోడు కాదు, జగదీశ్వర్ రెడ్డి మంచోడు కాదు, హరీష్ రావు మంచోడు కాదు, సంతోష్ రావు మంచోడు కాదు, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, వీళ్ళు మంచోళ్ళు కాదా? కేసీఆర్ గారికి తెలీదా? తెలంగాణకు పార్టీకి అన్యాయం చేస్తే కేసీఆర్ గతంలో ఎంత టోన్నైనా లెక్క చేయలేదు, పీకి అవతల బారేసిండు. అయినా ఓ ఫాల్తు కేసు పెట్టి సిబిఐ వేస్తే అవి చెల్లవనే కేసీఆర్ గారు పోరాడుతున్నారు. నువ్వు నిందిస్తున్నది పైన చెప్పిన నాయకులను కాదు, కేసీఆర్ సంకల్పాన్ని, పోరాటాన్ని, ఆయన పోరాటానికి 25 ఏళ్లుగా వెన్నుదన్నుగా నిలుస్తున్న కేసీఆర్ గారి నమ్మకాన్ని, గత కొద్ది రోజులుగా 25 ఏళ్ళు అండగా నిలిచిన కండువాని దూరం పెట్టిన నీకు 25 ఏళ్లుగా కష్టమైన నష్టమైన పెద్ద ఆయన ఆశయాలను భుజాలపైన మోస్తున్న వారిని నిందించే అర్హత ఉందని నాలాంటి 60 లక్షల మంది కార్యకర్తలు అనుకోవట్లే. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. కాలం ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. శ్రీకాంత్ సాగర్ బీఆర్ఎస్. సో ఇది లిక్కర్. ఇక కొన్ని బ్యాడ్ కమెంట్స్ వచ్చినాయి. దయచేసి మరి కల్వకుంట్ల కవిత గారు మరొకసారి ఈ కమెంట్స్ అన్ని కూడా తన ఫేస్బుక్లో చదివితే బెటరు. చాలా ఉన్నాయి కమెంట్స్. సో ఫస్ట్ నీ వల్లే తెలంగాణలో పార్టీ ఓడిపోయింది లిక్కర్ స్కామ్తో. కవితక్క గారు ఏమనుకోవద్దు, కానీ మీ నాన్న పరువు పోవద్దంటే ముందుగా నీ జాగృతి పార్టీతో పాటు టీఆర్ఎస్ పార్టీ కండువా కూడా కప్పుకొని బయట కార్యకర్తల్లో వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ గౌరవం వచ్చింది మీకు టీఆర్ఎస్ పార్టీ తరపు నుండే అనే విషయం మనం కూడా మర్చిపోవద్దు. కవితక్క గారు ముందుగా మీరు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను
కానీ ఏమైనా అనదలుచుకుంటే మీరు మీ సోది ఆపి అన్ని మూసుకొని గమన ఉండు. మేము కూడా అంటున్నాం, ఖబర్దార్ కవిత, పార్టీ నీ సొత్తు కాదు, తెలంగాణ కోసం పోరాటం చేసిన మా అందరిది. ఇంకోసారి ఖబర్దార్ కవిత, జై కేసీఆర్, జై హరీష్ రావు, జై కేటీఆర్. సో మొత్తం అసలు ఒక్క కమెంట్ కూడా కవితకు పాజిటివ్గా లేదు. నువ్వు చాలా ప్రిపేర్ అయ్యి మాట్లాడడానికి అమెరికా పోయి వచ్చినట్లున్నది అక్క. నువ్వు హరీష్ అన్న గురించి మాట్లాడి స్థాయి నీది కాదు. నీ లిక్కర్ కేసు కోసం ఎవరి కాళ్ళ ఎలా పడ్డావో మాకు అర్థం అవుతలేదు. కానీ మచ్చలేని నాయకుడు మీద నిందలేస్తున్నావు. ఇక మచ్చలేని నాయకుడు, మచ్చ ఉన్న నాయకుడు అవన్నీ ఎందుకు? కమిషన్స్ ఎవరెవరికి వచ్చినాయో అది వాస్తవం. అది ఇప్పుడు ఇక్కడ నేను ఎవరికి సపోర్ట్ చేయట్లే. కవిత చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా పక్కన పెడితే, హరీష్ రావు అయితే ఎదుర్కొంటున్నాడు కదా. 20,000 కోట్ల విషయంలో కూడా తేడా వస్తుంది కదా కార్పొరేషన్లో, నిధుల డైవర్షన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కదానికి. సో నిప్పులేందే పోవ కూడా రాదు. కేసీఆర్ కుటుంబం సోషల్ మీడియాలో పనిచేసే తప్పును ఒప్పుకొని క్షమాపణలు కోరుకుంటావో లేక పార్టీ నుంచి వెళ్ళిపోతావో వెళ్ళిపో, కానీ ఎక్కువ మాట్లాడకక్క అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. ఇగో మొత్తం ఒక్క కమెంట్. అక్క, మీరు సీఎం కేసీఆర్ గారి పరువు తీయడానికి లిక్కర్ స్కామ్ చేసిండ్రు, ఆయన ఇజ్జత్ సంపుకొని కేసీఆర్ గారి బిడ్డ అనే కోణంలో మీకు సపోర్ట్ చేశా. నిన్ను ఎవరు పట్టించుకుంటారు? ఎలాగా మరిగినా మాకు ఏం కాదు, ఎలా మొరిగినా మాకేం కాదు. నీకున్న పెయిడ్ బ్యాచ్ ఎవరికి లేదక్క. తెలంగాణ షర్మిల అయ్యావు. నేటితో మీ బంధం తెగిపోయింది. జై తెలంగాణ కేసీఆర్, జై హరీష్ అన్న. తర్వాత ఒకవేళ కవితను అంటే ఈ కమెంట్స్ అన్ని చూస్తూ ఉంటే, ఒకవేళ ఒక బిడ్డ అనే ఆప్యాయతతోటి కేసీఆర్ మళ్ళా పార్టీలోకి తీసుకునే పరిస్థితి వచ్చినా కార్యకర్తలు ఒప్పుకుంటట్లేరు. కవిత ఒకవేళ పార్టీలోకి మళ్ళీ వచ్చి ఏదైనా పొత్తు పెట్టుకోనో తర్వాత ఫ్యూచర్లో రాజకీయ పరిణామాలు ఏమైనా మారుతున్నటువంటి క్రమంలో అంటే ఒక్కసారి ఒక మాట తూలిన తర్వాత జాగ్రత్తగా మాట్లాడకపోతే, మాట తూలిన తర్వాత మళ్ళీ దగ్గర తీసుకోవడం కష్టం. కేసీఆర్ కంటే ప్రేమ ఉంటుంది, బిడ్డ అని ఆప్యాయత ఏదో మూలు ఉంటుంది కాబట్టి పడతాడు, తీసుకుంటాడు. తీసుకుందాం అనుకున్నా కార్యకర్తలు తీసుకొని ఇచ్చేటట్టుగా లేరు. అంతగా ఆ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బాధించినాయని మాత్రం ఈ కమెంట్స్ రూపంలో తెలుస్తోంది. నీకు కష్టకాలంలో నీకు అండగా నిలబడ్డ వాళ్ళకే నువ్వు వార్నింగ్ ఇచ్చావు. బట్ వాస్తవమే కదా. ఒకసారి మనం ఆలోచించినట్టయితే కవితను ఈడీ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జెండాలతో వచ్చి కవిత ఇంటి బయట నించున్నారు. రాత్రనక పగలనక పొద్దు నుంచి రాత్రి వరకు. అంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మనం పక్కన పెడదాం. కవిత లిక్కర్ స్కామ్ చేసిందనేది వాస్తవం కాబట్టే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కవిత జైలుకి వెళ్ళింది, మళ్ళీ బెయిల్ కోసం ప్రయత్నించినారు. సీఎం రమేష్ లాంటి వ్యక్తి కూడా మొన్న ఒక వ్యాఖ్య చేసిండు. కానీ కార్యకర్తలు అనడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఇదే కార్యకర్తలు కదా, వేలాది మంది కార్యకర్తలు కదా ఆ రోజు ఈడీ తీసుకుపోతా ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి లొల్లులు చేసిరు కదా, గొడవలు చేసిరు కదా, బయట మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది కదా. మరి ప్రతిపక్షాలు కూడా లిక్కర్ రాని అని మాట్లాడుతూ ఉంటే తప్పు చేశారని తెలిసి కూడా కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి భుజస్కంధాల మీద కవితను కూడా సపోర్ట్ చేసిరు కదా. వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్సాక్షికి తెలుసు కవిత ఏంటి అనేది, వాళ్ళకి తెలుసు లిక్కర్ స్కామ్లో ఏం జరిగిందనేది. కానీ ఎవరన్నా కార్యకర్తల ముందు కవిత గురించి మాట్లాడినా ఖండిస్తుండే. ఇప్పుడు మాలాంటి మేం మాట్లాడుతుంటే కూడా మమ్మల్ని ట్రోల్ చేసిరు. కవిత గురించి మాట్లాడితే ట్రోల్ చేసిండ్రు, అడ్డమైన కమెంట్లు పెట్టినారు, బండబూతులు తిట్టినారు. అసలు ఒక అమ్మాయిని అనగోడినటువంటి మాటలన్నీ నన్ను అన్నారు, అడ్డమైన కమెంట్స్ పెట్టినారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పిచ్చి పిచ్చి ట్రోల్ చేసిరు. ఎవరి కోసం ఇదంతా చేసింది? మీ నాయకుల కోసమే, మీకోసమే. లిక్కర్ స్కామ్ గురించి ఎన్నోసార్లు మాట్లాడితే, ఎన్నోసార్లు వాస్తవాలను బయటికి తీసుకొచ్చినప్పుడు అసలు రోజు మాట్లాడినటువంటి బూతులు, ఒక అమ్మాయిని అనగొడినటువంటి మాటలు కూడా అన్నారు నన్ను. ఎవరి కోసం అన్నారు? కవిత కోసం. మరి ఇప్పుడు అట్లా మాలాంటి వాళ్ళను కూడా మాకేం వ్యక్తిగత కక్షలు లేకపోయినప్పటికీ ట్రోల్ చేసినప్పటికీ సోషల్ మీడియాలలో ఎంతోమంది బండబూతులతో ట్రోల్ చేసినప్పటికీ కూడా మరి ఎవరి కోసం చేసినారు? కవిత కోసమేగా. మరి ఇప్పుడు అదే కవిత తోలు తీస్తా అంటుంటే, ఇప్పుడు నాకు తెలిసి కవిత గురించి బీఆర్ఎస్ పార్టీ ఏం ట్రోల్ చేయలేదే. కవిత గురించి ట్రోల్ చేసేది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజు. ఇప్పుడు నిన్న కవిత చేసిన వ్యాఖ్యలు కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొత్తం షేర్ చేస్తూ ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోలు షేర్ చేస్తూ ఉంటే మరి మా అందరికీ డౌట్లు ఏమొస్తున్నాయి? వెనకాల రేవంతే ఉన్నాడు అనిపిస్తుంది. ఎందుకని?
ఆల్రెడీ బినామీ ఆస్తులు ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా అటే పోతుంది, థాట్ ఫస్ట్ అటే వెళ్ళిపోతుంది. క్లియర్గా తెలుస్తోంది. కమెంట్స్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఏమంటున్నారు, నీ కష్టకాలంలో నీకు అండగా నిలబడిన వాళ్ళకి నువ్వు వార్నింగ్ ఇస్తున్నావు అని చెప్పి కమెంట్స్. అసలు ఎన్ని కమెంట్స్ అని చదువుతాం? అక్క మీరు ఇలా మాట్లాడతారని అనుకోలేదు, ఏదన్నా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి, కానీ ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. బీజేపీ ట్రాప్లో పడి మీరు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అందరికి అర్థమవుతుంది అక్క. ఇక కుటుంబ సమస్యలు ఇవన్నీ మొత్తం అసలు 1% మెసేజ్లు కమెంట్స్ కూడా ఇక చాలా భయంకరంగా ఉన్నాయి. కవితకు అనుకూలంగా రాలే.